ఓ వచ్చావా భాను? ముందా తలిపే. ఏంటి భాను, నువ్వింకా సంతోషంగా ఉంటావని మీ నాన్న పగటి కలలు కంటున్నట్టున్నారు? నీలాంటి వాళ్ళు నా జీవితంతో ఆడుకుంటారని పాపం ఆయనకు తెలియదు కదా. అందుకే భాను, నీలాంటి మచ్చలేని మనుషుల దగ్గర ఇలాంటి రహస్యాలు ఉండకూడదు. ఉంటే నాలాంటి వాళ్ళు ఇలాగే ఆడుకుంటారు. ఇంక చాలు నీలిమా, నువ్వేవో కండిషన్స్ చెప్తానన్నావు కదా, అవేంటో చెప్పు. వెరీ సింపుల్. నువ్వు కార్తీక్ని వదిలేయాలి. కార్తీక్కి దూరమైపోవాలి. కార్తీక్ని మర్చిపోవాలి. భాను, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. నీ జీవితం మొత్తం నన్ను ఆయన్ని విడదీయాలని చూస్తావు. ఇప్పుడిప్పుడే కలుస్తున్నాము, మళ్ళీ విడిపోండి అన్న మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నీ ఊపిరి ఆగిపోతుంది. చూడు భాను, ఇలా నీ చెయ్యి అస్తమాను నా చెంప మీద పడ్డ నాకు నచ్చలేదు. నీ చేతిని కంట్రోల్ చేసుకోకపోతే నా నోరు కూడా కంట్రోల్ తప్పుతుంది. మన మధ్య ఉన్న రహస్యం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నేను చెప్పక్కర్లేదు, కార్తీకే నిన్ను వదిలేస్తాడు. ఆ సంగతి నీకు కూడా తెలుసు. నీలిమా, ఇంకా పూర్తవలేదు భాను. ఈ ఇంటి పెద్ద కొడుకుని చంపి ఆ స్థానంలోకొచ్చిన పార్థుని చాందిని వదిలేస్తుంది. అసలు నీది నోరేనా? అయ్యో, ఈ మాత్రానికే ఇలా అయితే ఎలా? ఇంకా నువ్వు వినవలసింది చాలా ఉంది. పిల్లల జీవితాలు పాడైతే ఆంటీకి పిచ్చెక్కిపోతుంది. అసలే లైసెన్స్ గన్నున్న మనిషి. ఆ కోపంలో నిన్నే కాల్ చేస్తుందో, మీ అన్ననే షూట్ చేస్తుందో, లేకపోతే చి ఇలాంటి వాళ్ళతో నాకెందుకని చెప్పి తనని తానే షూట్ చేసుకుంటుందో ఎవరికి తెలుసు? అలా జరగకూడదు. సరిగ్గా మీ నాన్న కూడా ఇలాగే అరుస్తారు. అసలే తన కిడ్నీ ఇచ్చి ఆంటీకి ప్రాణాలు పోశారు కదా. ఆ ప్రాణం పోతూ ఉంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకుంటారు? అందుకే ఆ గన్ తీసుకుని తనని తానే కాల్ చేసుకుంటారు. నీ జీవితం రోడ్డు పాలవుతుంది. మీ అన్నయ్య జీవితం చిన్న భిన్నమైపోతుంది. మీ నాన్న ప్రాణం మట్టిలో కలిసిపోతుంది. ఈ ఇంట్లో అందరికీ మనశ్శాంతి పోతుంది. చూసావా నీ ఆవేశం ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో? నీలిమా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం బయట పెట్టకు. నేనేం చేయాలో చెప్పు. ఇది పద్ధతి. ఇదే పద్ధతి మెయింటైన్ చేస్తూ ఈరోజు ఆఫీస్కి వెళ్ళటం మానేసేయ్. అత్తయ్య ఎదురు చూస్తారు. ఆవిడికి కోపం రావాలి. అందుకే నువ్వు ఆఫీస్కి వెళ్ళకూడదు. నువ్వు కాదు అని గడప దాటితే నిజం నా పెదవి దాటుతుంది. కార్తీక్ని గెలుచుకోలేని ఈ బతుకు ఎందుకు అని నాలో నేనే రగిలిపోయాను. అప్పుడు నువ్వు నాకు మంచి సలహా ఇచ్చావు. శివ ఎవరో తెలుసుకోమన్నావు. అది నువ్వు అనుకుని చెప్పావో అనుకోకుండా చెప్పావో నాకు తెలియదు, కానీ భానుని గెలవటానికి అదే బ్రహ్మాస్త్రమైంది. ఇన్ఫర్మేషన్ దొరికింది, కన్ఫర్మేషన్ కుదిరింది.
పార్థు విషయం భానుకు కూడా తెలుసు. అందుకే నా నోట్లోంచి ఎప్పుడు నిజం బయటికొస్తుందో అని భయంతో భాను ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిల్లాడుతోంది. అటు భాను ప్రాణం పోనివ్వను, ఇటు ప్రశాంతంగా కూడా బతకనివ్వను. భాను అలా నరకం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మావయ్య. అందుకే ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలని ఫోన్ చేశాను. అమ్మా నీలిమా, నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. నా మేనకోడలు ఏమనుకుంటే అది జరుగుతూనే ఉండాలి. నువ్వేది కోరుకుంటే అది నీ కాళ్ల దగ్గర ఉండాలి. అప్పుడే నేను జైల్లో ఉన్నా ఆనందంగా ఉండగలను. నువ్వు బాధపడుతుంటే నేను బయటున్నా ప్రశాంతంగా ఉండలేనమ్మా. ఇప్పుడు టైం మనది మావయ్య. మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. భానుకి ఎన్ని తెలివితేటలున్నా, నా మీద ఎంత పగున్నా కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే తను సెంటిమెంటల్ ఫూల్. తన జీవితం సర్వనాశనమైనా తన కుటుంబం బావుండాలని కోరుకుంటుంది. వదిలే మావయ్య, ఇప్పుడు మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం. భాను నాతో పోరాడలేని పెద్ద యుద్ధాన్ని చేస్తోంది. భాను, భాను, ఏంటి ఊర్మిళ, ఏంటి అలా ఉన్నావు? భాను ఏదమ్మమ్మా? మేడ మీద ఉన్నట్టుందే. ఏమైంది? ఏమవ్వడమేంటి? ఈరోజు భాను ఆఫీస్కి రాలేదు. అనుకున్నదంతా అయ్యింది. ఆంటీకి భాను మీద కోపం వచ్చింది. ఇప్పుడు భాను పని అవుట్. ఏంటి భాను, ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అంటే అత్తయ్య, అది నేను అదే అడుగుతున్నాను. ఆఫీస్కి రమ్మని అడిగితే ఎందుకు బతిమలాడిపించుకుంటున్నావు? నేను నువ్వేమైనా మహారాణిలో ఊహించుకుంటున్నావా? అంటే నీకోసం మేమందరం వెయిట్ చేయాలా? అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే ఏయ్, మాట్లాడుకో. వస్తే వస్తానని చెప్పాలి, లేకపోతే రానని చెప్పాలి. అంతేకాని ఇలా నాటకాలు మాత్రం ఆడకు. అమ్మా, అది నువ్వు మాట్లాడు కార్తీక్. అసలేమైందే నీకు? ఉదయం వరకు బానే ఉన్నావు కదా. ఆ మాట నన్ను కాదమ్మమ్మా, నీ మనవరాలను అడుగు. అరే, ఆఫీస్లో నన్ను ఎందుకు వెయిట్ చేయించిందో చెప్పమాను.